ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి వాగ్దేవత అయినటువంటి శ్రీవానికి మా నమస్సులు అందిస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున ముందుగా మా నమస్సు మాంజల్లు. ఈ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభపర్వదినాన అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. శరన్నవరాత్రులు అంటూ ఉన్నాం కదండి. శరదృతువులో ఆశ్వీజ మాసంలో వస్తున్నటువంటి ఈ 9 రోజుల్ని కూడా భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఆ శరణ్యే త్రయంబకే దేవి అయినటువంటి ఆ ఆదిపరాశక్తిని కొలిచే ఈ నవరాత్రుల్ని శరన్నవరాత్రులుగా సంబోధిస్తూ ఉంటారు. మరి శరన్నవరాత్రుల్ని రాత్రిపూట మాత్రమే పూజించమంటున్నారు. ఏమిటండి దీని యొక్క ప్రత్యేకత అంటే, రాత్రి అనే శబ్దానికే అమ్మ స్వరూపంగా చెబుతూ ఉంటారు. అమ్మ పేరుల్లో ఒక పేరుగా కాలరాత్రిని చెబుతూ ఉంటారు. అటువంటి రాత్రులు కేవలం శరన్నవరాత్రులు మాత్రమే అంటూ ఉంటారు. మనం వేదాల ప్రకారం చూసుకున్న ఋగ్వేదాన్ని అనుసరించి రాత్రి శబ్దానికి రాత్రి సూక్తం చెబుతూ ఉంటారు. ఆ రాత్రి సూక్తం ఏం చెబుతుంది అంటే, ఈ రాత్రి, ఈ కాలరాత్రి ఏదైతే ఉందో అది ఆదిపరాశక్తి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. మనకి జ్ఞానాన్ని అందించే ఆ పరాశక్తిని పూజించే కాలం అంట ఈ రాత్రి. ఆ విషయాలన్నీ కూడా వివరంగా ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. కాశ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మనం చెప్పుకుంటూ రాత్రి సూక్తం గురించి చెప్పుకున్నాం కదండి. ఈ రాత్రి అంటే అది కేవలం అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి మాత్రమే ఆ విధంగా సంబోధించవచ్చు అనుకున్నాం కదండి. అది ఏ విధంగా అంటే, చాతుర్వేదాల్లో అతి ముఖ్యమైన ఋగ్వేదంలో ఈ రాత్రి గురించి వర్ణించబడి ఉన్నది. రాత్రి సూక్తం అని ఒక సూక్తం చెప్పబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాయి వేదాలు. దానిలో ఏం చెప్తున్నారయ్యా అంటే, ఈ రాత్రిని ఒక శక్తి స్వరూపిణిగా చెబుతూ ఉన్నారు. మనలోని జడత్వాన్ని తొలగించి జ్ఞానాన్ని అనుగ్రహించే శక్తి ఈ రాత్రి, కాలరాత్రి అన్నారు. దేవీ భాగవతంలో చూసుకుంటే కాలరాత్రి స్వయంగా ఆ ఆదిపరాశక్తి స్వరూపంగా చెబుతూ ఉన్నారు. ఆ కాళిక, ఆ భద్రకాళి స్వరూపిణియే ఈ కాలరాత్రి అంటూ ఉన్నారు. మరి అటువంటి నవరాత్రుల్లో ఏ విధంగా పూజలు జరిపించాలి, ఈ శరన్నవరాత్రుల ద్వారా మనం ఏమి పొందాలి, ఆ దేవి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా వివరించుకుని ప్రయత్నం చేద్దాం. అలాగే అందరికీ కూడా చక్కగా ఈ విజయదశమిని భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించి ఆమె అనుగ్రహ కటాక్షాలని పొందాలి అని ఆశిస్తూ ఉన్నాం. వేదాల్లో చెప్పినట్టుగా ఋగ్వేదంలో ఈ రాత్రి సూక్తాన్ని ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే, అస్య స్త్రీ రాత్రితి సూక్తస్య కుశికా ఋషి రాత్రిర్దేవత గాయత్రీ ఛందః శ్రీ జగదాంబ ప్రీత్యర్థే సప్తశతిపాఠో జపే వినియోగః. రాత్రివ్యాఖ్యాదాయతి పురత్రా దేవ్యక్షభిః విశ్వ అధిశ్రేయోదితః పూర్వప్రా అమర్త్యో నివతో దేవ్యం ద్వతః జ్యోతిషా వాదితే తమః. నిరుస్వస్వరా మనస్కృతోషణం దేవ్యయతి అపేదో హసతే తమః. సానో అద్య యస్య వయన్నితే యమన్వికృషిః వృక్షాణావసతం వయః. నిగ్రామాసో అవిక్షతని పద్వనో విపక్షిణిః నిశ్యానో నిశ్చర్దినః. యవయో వృక్షం వృఖం యవనోస్తనమర్మః అదనః సుతర్భవః.
ఉపమాప్యపి సత్తమః కృష్ణం వ్యక్తమస్థితః ఉషరుణవీయతయే ఉపతేగా ఇవ కారం వృణశ్వ దుహితర్దపాః రాత్రిం స్తమో జాగ్యసే. ఇప్పటివరకు రాత్రి సూక్తం గురించి వివరించుకున్నాం కదండి. అమ్మవారిని కొలిచేటువంటి భక్తులకి సప్తశతి పారాయణం గురించి తెలిసి ఉంటుంది. సప్తశతి పారాయణలో చండీ సప్తశతి, దేవీ సప్తశతి, దుర్గా సప్తశతి అని దీనికి పేర్లు ఉన్నాయి. చండీ హోమంలో కూడా ఈ శ్లోకాలని వాడతారు. ఇవి 700 శ్లోకాలతో 13 అధ్యాయాలతో మార్కండేయ పురాణంలో అంతర్భాగంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ శ్లోకాలకి అత్యంత మహిమ కలిగి ఉన్నదంట. ఇవి మనకి ఇహంతో పాటు పరం కూడా తీర్చగలవని ప్రసిద్ధి. ఈ శ్లోకాలు పురాణంలో ఉన్న వీటికి వేద ప్రమాణం ఉన్నది అని చెబుతూ ఉంటారు. అందుకే అంత మహిమ కలిగినదిగా చెబుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా వచ్చే 4 అమ్మవారి స్తుతుల్లో ఎంతో పేరు పొందినటువంటిది మొదటి అధ్యాయంలో వచ్చేటువంటి సూక్తంలో ఈ రాత్రి సూక్తంగా చెబుతూ ఉంటారు. ఇది వేదాల్లో కూడా ఉన్నది, వాటికి వేద ప్రమాణం ఉన్నది అని అర్థం. అటువంటి సూక్తాల్లో రాత్రి సూక్తం అత్యంత అద్భుతమైన సూక్తంగా చెబుతూ ఉంటారు. ఈ సూక్తం చదివిన వారికి మృత్యుభయం ఉండదంట. మృత్యుభయం తీరిన వారు మరింతగా సాధన చేయగలుగుతారు. పైగా ఈ సూక్తము సాధన చేసేవారికి అకాల మృత్యువు తీరి సహజంగా వచ్చే మృత్యువు గురించి జ్ఞానం కలుగుతుందంట. ఈ సూక్తం ఏం చెప్తుందయ్యా అంటే, రాత్రిదేవిగా కొలవబడే అమ్మవారు సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి సర్వామయి అని చెప్తూ ఉంటారు. సర్వవ్యాపి అంటే అమ్మవారు ఆకాశమంతా వ్యాపించి ఉన్న నక్షత్రాలనే కన్నులుగా చేసుకుని చూస్తున్నది రాత్రిదేవి. కాలస్వరూపిణి అయిన కాళీమాత ఆమె అనంతం. లెక్కకు అందని రాత్రి ఆకాశం అందాల్ని ధరించి ఒప్పుచున్నది. ఆమె సర్వత్రా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉంటుందంట. స్థల కాలమానాలకు అతీతముగా అన్ని లోకాలు ఆమె అంతటా ఆమె నిండి ఉంటుందంట. అజ్ఞానం ఉన్న చీకటిని ఆమె తొలగించి వెలుగుని ప్రసాదిస్తుందంట. ఆకాశమే తానై నిండి ఉన్నటువంటి కాళీ సర్వ విశ్వము ఆకాశములోనే ఉందని, విశ్వము అమ్మలో బాసిల్లుతుందని, విశ్వం ఏ ఆలంబనతో నిలిచి ఉన్నదని, ఆ ఆలంబనే అమ్మవారని, ఉషస్సుకి దారి కల్పించే రాత్రిదేవి తపస్సును తొలగించి పాపను తీర్చి జ్ఞానాన్ని ఇచ్చే దేవిగా ఈమెని కొలుస్తూ ఉంటారు. అలాగా ఈ నవరాత్రులు కూడా మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక గొప్ప తపస్సుగా చెబుతూ ఉంటారు. అటువంటి తపస్సును ఆచరించి మనలోని భయాన్ని తొలగించి విజయాన్ని అందుకోవటమే విజయదశమి యొక్క లక్ష్యంగా చెబుతూ ఉంటారు. అందుకే నవరాత్రులని నవరూపాల్లో అమ్మని కొలిచి ఆ అమ్మ నుంచి జ్ఞానం అనే విజయాన్ని పొందాలి అని అంతరార్థంగా చెబుతూ ఉంటారు. అందుకే శరన్నవరాత్రుల్ని శరదృతువులో జరుపుతూ ఉంటారు. శరదృతువు ఏమిటయ్యా అంటే చీకటి ఆవహించి చలి నిండి ఉంటుందంట ఈ రాత్రులు. అప్పుడు ఏమిటండి, చలిలో జడత్వం నిండి ఉంటుందంట. అంటే మనకి ఎటువంటి పని మీద ఆసక్తి కలగదు, నిద్రాన్న స్థితిలోకి వెళ్తూ ఉంటాం, బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది. అటువంటి వాటిని జయించడానికి ఆ అమ్మని ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటే అవి వీటన్నిటినీ తొలగించి ఉషస్సుని అందిస్తుందంట. ఉషస్సు అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఈ 9 రాత్రులు కూడా ఎవరైతే ఆ నిద్రాన్న స్థితిని తొలగించి అమ్మని పూజించి ధ్యానించి ఆమెని ఉపాసన చేసి ఆ జ్ఞానం అనే ఉషస్సుని పొందగలుగుతారో వాళ్ళు విజయానికి అర్హులుగా అవుతూ ఉంటారు అని చెబుతూ ఉంటుంది దేవీ పురాణం. అందుకే ఆ కాలరాత్రిని పూజించి ఆ నిస్తేజాన్ని తొలగించుకొని సాధనతోటి ఈ 9 రాత్రులు కూడా ఉపాసన చేసి అమ్మవారి యొక్క శక్తిని జ్ఞానాన్ని పొందాలి అంటూ ఉంటారు. అందుకే
నవరాత్రులు జరుపుతూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో నవరాత్రులు కానీ ఈ ఉపాసన దీక్షని సాధించిన వారికి విజయదశమి రోజు విజయం అందుతుంది అని చెబుతూ ఉంటాయి పురాణాలు. నవరాత్రులు కూడా అమ్మని నవరూపాల్లో పూజిస్తూ ఉంటామని చెప్పుకున్నాం కదండి. అది ఏ విధంగా అంటే నవరాత్రులు ప్రారంభమైన తొలి 3 రోజులు కూడా అమ్మని పార్వతిగా కొలుస్తూ ఉంటామంట. తర్వాత 3 రోజులు లక్ష్మిగా కొలుస్తూ ఉంటామంట. చివరి 3 రోజులు సరస్వతిగా కొలుస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. దీనిలోని అంతరార్థం కానీ చూసుకుంటే పార్వతి అనగానే శక్తి స్వరూపిణి. ఆ శక్తిని ఆరాధించడం ప్రథమ 3 రోజులు చేయవలసిన పనంట. తర్వాత 3 రోజులు ఆ లక్ష్మీ కటాక్షానికై అమ్మని అనుగ్రహానికై ప్రార్థించాలంట. మనం చెప్పుకున్నాం కదండి, ఇది సాధన చేసే దినం అని, ఉపాసన చేసే దినంగా చెబుతూ ఉన్నాం, ఉపాసన చేసే రాత్రిగా చెబుతూ ఉన్నాం, నవరాత్రులు అన్నాం. అంటే రాత్రిలోని జడత్వాన్ని తొలగించి ఆ శక్తిని పొందేటువంటి ఉపాసనగా చెప్పుకున్నాం. 3 రోజులు శక్తిని పూజించాం. ఆ శక్తితోటి ఉత్తేజంతో మనం పనిచేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట. అందుకని తర్వాత 3 రోజులు లక్ష్మిని స్తుతిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 3 రోజులు సరస్వతిని పూజిస్తూ ఉన్నాం. సరస్వతి అంటే జ్ఞానాన్ని అందించే శక్తి. అందుకనే సరస్వతి అంటే చీకటిని తొలగించి మన కృషికి ఫలితంగా లక్ష్మీ అనుగ్రహం లభించి దాని అనుగ్రహంగా ఆ జ్ఞానాన్ని వసంగుతుందంట ఆ అమ్మ. ఆ విధంగా ఆ త్రిశక్తుల అనుగ్రహంతో విజయాన్ని పొందగలిగేటువంటి సాధన చేయగలిగే శక్తిని మనకి అందిస్తుంది. కనుక ఆ 10వ రోజుని విజయదశమిగా చెబుతూ ఉన్నారు. అందుకే ఎంతో అంతరార్థంగా ఉన్నటువంటి శరన్నవరాత్రుల్ని సరైన విధంగా అర్థం చేసుకొని పూజిస్తే దీని ఫలితం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందంటారు. ఏమిటండి నవరాత్రులు మనకి చెప్తుంది? మనలో మనం చేసేటువంటి యుద్ధం అంట ఇది. మనలో మనల్ని మార్పు చెందడానికి ప్రయత్నించేటువంటి ఉపాసనగా చెబుతూ ఉన్నారు ఈ శరన్నవరాత్రులు. శరన్నవరాత్రులు అంటే మనలో ఉన్న చెడుని తొలగించి జ్ఞానం ద్వారా విజయాన్ని పొందేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంట. శరన్నవరాత్రులు అంటే ఏదో ఒక మండపం పెట్టి ఆ మండపంలో అమ్మవారిని పెట్టి పూజలు చేసి 9 రోజులు తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసి రావటం కాదు. అది విజయం కాదు. నవరాత్రులు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కేవలం వినాయకుడికి మాత్రమే జరిపిస్తూ ఉంటారు, అమ్మవారికి కాదు. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తూ ఉంటారు. ఆ శక్తి సర్వవ్యాపకం అయి ఉంటుంది. దాన్ని నిమజ్జనం చేయరాదు. పూర్వం ప్రతి ఆలయంలో కూడా అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ కలశాన్ని నవరాత్రులు పూజించి ఆ కలశానికి చక్రస్నానం చేయించి తిరిగి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ జరిపించేవారు. ఆ విధంగా జరుపుకునేవారు నవరాత్రులు. నేడు అది తెలియక కొందరు వినాయకుడిని పూజ చేసినట్టుగా అమ్మవారిని కూడా మట్టితో పూజ చేసి విగ్రహాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణాన్ని పూజ చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి చెరువులోనో నీటి సరస్సులోనో నిమజ్జనం జరిపిస్తూ ఉన్నారు. శక్తిని ఎవరు కూడా నిమజ్జనం చేయలేరండి. శక్తి సర్వవ్యాపి. అమ్మవారు శక్తి స్వరూపిణి కనుక ఆవిడ్ని ఎప్పుడూ కూడా ఒక కలశంలో ప్రతిష్ఠించి పూజించుకోవాలి, లేదంటే ఒక పసుపు ముద్దలో ప్రతిష్ఠింపజేసి పూజించుకోవాలి. దాన్ని స్వీకరించాలే కానీ ఎప్పుడూ కూడా నిమజ్జనం చేయరాదు. అది తెలిసి తెలియక ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి మండపాల్లో పెట్టి పూజలు జరిపిస్తూ ఉన్నారు. పూజలు జరిపించడం వరకు సక్రమమైన నిమజ్జనం జరిపించడం అనేది శాస్త్రయుక్తం కాదు. మన సాంప్రదాయాలు మనం ఉన్నటువంటి ప్రాంతాలని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండగని జరిపించుకునే విధంగా పెద్దలు నిర్ణయించారు. వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామండి? వర్షాలు పడే ముందు చెరువుల్లో మట్టిని తొలగించడం వల్ల వర్షాలు పడిన తర్వాత చెరువులన్నీ నిండి మంచిగా శుభ్రమైన నీటిని అందిస్తాయి అని చెప్పేసి ఆ మట్టితో చేసినటువంటి
ఆ వినాయకుని విగ్రహాన్ని పూజించి అటువంటి ఏదైతే ఆ పూజలో వినియోగిస్తామో ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ పత్రిని ఆ నీటిలో కలపడం వల్ల ఆ వచ్చినటువంటి వర్షానికి వచ్చినటువంటి ఆ నీటి శుభ్రమయ్యి మనకి వినియోగానికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధమైన ఆచారాన్ని నెలకొల్పారు. అదేవిధంగా మనం కూడా జరుపుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు కలర్ల వల్ల అది మరింత కలుషితమై అది ఆ నీటిని స్వీకరించడానికి అనుకూలంగా లేకుండా తయారవుతూ ఉన్నాయి. పద్ధతి ప్రకారం చేసిన పద్ధతి అయితే ఇది. మరి కలకత్తా కాళీమాత విగ్రహాన్ని ఏంటండి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అటుపక్క ఎందుకు ఆ విధంగా జరిపిస్తూ ఉన్నారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యవహార శైలిని బట్టి అక్కడ సాంప్రదాయాలు అనేవి నెలకొల్పబడ్డాయి. మనం కృష్ణాష్టమి కానీ చూసుకుంటే ఆవుల్ని బాగా పెంచి ఆ వచ్చినటువంటి ఆవు పాలని నెయ్యిని వినియోగించేటువంటి యాదవ వంశస్థులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు పాలతోటి వెన్నతోటి అంతా కూడా ఉత్సవంగా జరుపుకొని ఉట్టి కొట్టి పండగ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళు చేసే పని మీద ఉత్సాహాన్ని నెలకొల్పడానికి అనే ఉద్దేశంతో ఆ విధమైన సాంప్రదాయాన్ని అక్కడ నెలకొల్పారు. ఆ తర్వాత కలకత్తాలో అంటారా, మనం ఇక్కడ వినాయక చవితి జరుపుకున్నట్టుగా అక్కడ వాళ్ళు జరపరు. వాళ్ళు అత్యంత పెద్ద పండగగా జరుపుకునేది కాళీమాత పండగ అయినటువంటి దసరా కనుక ఆ రోజున అక్కడ వాళ్ళు మట్టితోటి విగ్రహాన్ని చేస్తారు. మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్ళి చూడండి, ఎక్కడా కూడా మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కనిపించదు అక్కడ. అక్కడ కేవలం కర్రతోటి తాడుతోటి మట్టితోటి విగ్రహాన్ని తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి విగ్రహానికి అలంకరణలు జరిపి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అలంకరణలన్నింటినీ కూడా తొలగించి అమ్మవారిని ఆ నీటిలో కలుపుతూ ఉంటారు. అది కూడా సముద్రంలో చేస్తూ ఉంటారు, ఎక్కడ చెరువుల్లో తటాకాల్లో చేయరు. అది కూడా కలకత్తాలో ముఖ్యంగా కాళీఘాట్లో జరిపిస్తూ ఉంటారు. అటువంటి సాంప్రదాయం నేడు ఏమైందంటే ఈ దేశం మొత్తం కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉండడం వల్ల ఈ సాంప్రదాయాలు అనేవి అన్ని చోట్లకి పాకిపోయి అక్కడ చేసింది ఇక్కడ చేస్తూ ఉన్నారు. దానివల్లే ఈరోజు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కానీ శాస్త్ర ప్రకారం కానీ మనం చూసుకుంటే అమ్మవారికి నవరాత్రులు జరిపించమని చెప్పారు. అంటే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలని ప్రతిష్టాపన గావించి అక్కడ ఒక కలశాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు జరిపించి ఊరేగింపుగా ఘటాలని తీసుకెళ్ళి ఆ విధంగా జరిపించుకోమన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలని జరుపుకుంటూ ఉంటారు. పూలతోటి ప్రకృతిని పూజించి అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాలని జరుపుకొని ఆ బతుకమ్మ పూలను ఏదైతే వినియోగిస్తున్నారో అవి కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి పూలండి, రంగులు కలిపినటువంటి పువ్వులు కాదు. ప్రకృతిలో లభించేటువంటి రంగురంగుల పూలని తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ బతుకమ్మని అలంకరించి గౌరీ అమ్మని అందులో నెలకొల్పి దాన్ని పూజించి దాన్ని నిమజ్జనం జరిపిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కొత్తగా వచ్చినటువంటి ఆ నీటిలో ఉండేటువంటి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి నశింపిపోయి ఆ నీరు వినియోగానికి వీలుగా ఉండేటట్టుగా జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆ వరదల్లో ఎక్కడెక్కడా కొట్టుకొని వచ్చినటువంటి ఆ మురికి నీటినన్నిటినీ కూడా శుభ్రపరుస్తుందంట ఈ పూలు. అందుకని బతుకమ్మ ఉత్సవాన్ని జరిపించుకుంటూ ఉంటారు. అంతేగాని ఇక్కడ కూడా వినాయకుడికి వచ్చినట్టు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క దగ్గర ఒక మండపం ఏర్పాటు చేసి ఒక విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేసి దాన్ని చెరువుల్లో, మంచినీటి సరస్సుల్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కనుక ఇవి గ్రహించి చక్కగా అమ్మవారి శరన్నవరాత్రుల పూజని నిర్వహించి ఆమె యొక్క ఆశీస్సులు పొంది ఎటువంటి చెడు పనులు చేయకుండా ఆ చెడు నుంచి మంచిని నేర్చుకొని విజయాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.